గరికపాటి వారి మీద ఈ మధ్య ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. గరికపాటి గారు తన వదినను పెళ్లి చేసుకున్నారు అని. వాస్తవానికి గరికపాటి గారు అన్నకి కామేశ్వరి అనే ఆవిడతో పెళ్ళైంది. వారికిద్దరు సంతానం కలిగిన తర్వాత గరికపాటి గారు అన్నగారు చనిపోయారు. కామేశ్వరి గారు వితంతువయ్యారు. గరికపాటి గారు తన తల్లి కోరిక మేరకు వితంతువైన కామేశ్వరి గారిని పెళ్లి చేసుకున్నారు. కానీ వీరికి ఏ సంతానం లేదు. కొన్నాళ్లకు కామేశ్వరి గారు గరికపాటి గారిని వదిలి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు. పిల్లల బాధ్యత గరికపాటి గారే తీసుకున్నారు. కామేశ్వరి గారితో విడిపోయిన కొన్నాళ్లకి గరికపాటి గారు ఇంకొకరిని రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ సొంత పిల్లల్ని వద్దనుకుని అన్న పిల్లల్నే తన పిల్లలుగా చూసుకున్నారు. అంతా విన్నాక నాకు ఆయన కామాంధుడిగా అయితే ఏమాత్రం అనిపించలేదు. ఆయన ప్రవచనాలు ఎంత గొప్పగా చెప్తారో అంతే ఆదర్శంగా వ్యక్తిగత జీవితంలోనూ మెలిగారు అని అనిపించింది. ఆయన పెళ్లి చేసుకుంది తన వదినను కాదు, ఒక వితంతువుని. తన దగ్గరుంది సొంత పిల్లలు కాదు, అన్న పిల్లలు అని. ఇప్పుడు కామేశ్వరి చెప్పేదాకా ఎవరికీ తెలీదు. తన అన్న పిల్లలు తన పెంపకంలో ఏమీ చెడిపోలేదు, మంచి పౌరులుగానే పెరిగారు. ఈ ఉదంతం ద్వారా నాకు